ఈరోజు భీష్మ ఏకాదశి. పూజా మందిరంలో ముగ్గు వేస్తుంటే చటుక్కున ఒక కథ గుర్తొచ్చింది. పూర్వం ఇలాంటి పర్వదినాల్లోనే గుడిలో అది ప్రవచనాలు, పురాణ కాలక్షేపం ఏర్పాటు చేస్తూ ఉండేవారు. అక్కడికి వచ్చే పిల్లలు, పెద్దలు ఆ మాటల్ని చాలా శ్రద్ధగా వినేవారు. అక్కడ ప్రవచనం చెప్తున్న ఒక గురువుగారు రాసిపెట్టి ఉంటే ఏదైనా జరగక మానదు అని చెప్తూ ఉన్నారు. ఆ మాట విని అక్కడున్న ఒక అతను చటుక్కున లేచి, అంతా రాసిపెట్టినట్టే జరుగుతుందని ఎలా చెప్పగలం? ప్రయత్నంతో సాధించలేనిది ఏమీ లేదు కదా, మీరు అన్నీ రాసిపెట్టినట్టే జరుగుతాయని చెప్తున్నారు కదా, సరే అయితే నాకు ఏం రాసిపెట్టిందో చెప్పండి అని అడిగాడు. అంతా పరికించిన గురువుగారు, రేపు నువ్వు ఈ సమయానికి పాయసాన్నం తింటావని చెప్పారు. విన్న ఈ పెద్ద మనిషికి నిజంగా తను ఆ ఊళ్ళో ఉంటే పాయసాన్ని ఎవరో ఒకళ్ళు పిలిచి పెడతారో లేదా ఇంట్లో వాళ్ళే తయారు చేస్తారో అని భయం పట్టుకుంది. ఎలాగైనా సరే ఈ విషయం నుంచి తప్పించుకోవాలని అడవికి పరిగెత్తుకుని పోయాడు. ఉంటే క్రూర మృగాలు దాడి చేస్తాయేమోనని చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ ఊర్లో ఒక ఆడపిల్లను అత్తవారింటికి పంపిస్తున్నారు. ఆ పల్లకి ఆ అడవి గుండా ప్రయాణం చేస్తోంది. ఎక్కడి నుంచి ఊడిపడ్డారో అకస్మాత్తుగా దోపిడీ దొంగలు వచ్చి వాళ్ళని దోచుకోవాలని ప్రయత్నించారు. వచ్చిన బంధుగణం అంతా భయంతో ఎక్కడికక్కడ నగా నట్రా అన్నీ పట్టుకుని పరుగులు తీశారు. హడావిడిలో అక్కడ తినుబండారాలను వదిలేశారు. దోపిడీ దొంగలకు బాగా అలసట కావడంతో ఆకలేసి ఆ ఆహార పదార్థాలు తినాలని చూశారు. అందులో ఒక దోపిడీ దొంగకు ఒక అనుమానం కలిగింది. అన్నీ అయితే పట్టుకుపోయారు, కానీ ఆహార పదార్థాలు వదిలేశారంటే అందులో ఏదో విషం పెట్టి ఉంటారని అనుమానించాడు. అలా వద్దా అన్న సంశయంతో అటు ఇటు చూస్తుంటే చెట్టు మీద ఉన్న ఈ పెద్ద మనిషి కనిపించాడు. చెట్టు మీద వాడిని కిందకు దింపి తన అనుమానం నివృత్తి చేసుకోవడానికి పాయసాన్నం తినమని చెప్పాడు. వాళ్ళందరూ కేవలం ప్రాణాలు కాపాడుకోవడానికే పరిగెత్తారు తప్ప అందులో ఏదీ కలపలేదని, తనన్నీ ప్రత్యక్షంగా చూశానని ఎంత చెప్పినా ఆ దోపిడీ దొంగ వినిపించుకోలేదు. బలవంతంగా పాయసాన్నాన్ని నోట్లో పెట్టాడు. రాసి పెట్టుంటే అడవిలో ఉన్న అనుభవించక తప్పదు. సంచిత ప్రారంధాలను మూటకట్టుకుని ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఏది ఎలా నెరవేర్చాలో ఆ పరమాత్మకు అన్నీ తెలుసు. నాఘటన సమర్థుడైన స్వామి మీదే భారమంతా ఉంచి బ్రతుకు ప్రయాణంలో గమ్యస్థానాన్ని చేర్చమని స్వామిని ప్రార్థించాలి. మనసును బాధించే అనవసరమైన విషయాలను వదిలేసి స్వామి పాదాలని పట్టుకోవడం నేర్చుకోగలిగితే అన్నీ స్వామి చూసుకుంటారన్న నిశ్చింతతో జీవితాన్ని సంతృప్తిగా గడపచ్చు.